టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు డెవలప్మెంట్ ఆఫ్ లా అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ G గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మన చట్టం యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, మరియు మన లీగల్ ప్రొఫెషన్ యొక్క డెవలప్మెంట్ మన ఇండియాలో ఎలా ఉంది అన్న దాని గురించి అన్నమాట. మరియు ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ G గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో 3 స్టేజ్లు ఉన్నాయి. యాన్షియన్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. అంటే పాతకాలంలో చట్టం అనేది ఎలా ఉన్నింది, మరియు మన లీగల్ ప్రొఫెషన్ అనేది ఎలా ఉన్నింది, అండ్ నెక్స్ట్ వన్ బ్రిటిష్ కాలంలో చట్టం మరియు లీగల్ ప్రొఫెషన్ ఎలా ఉన్నింది, పోస్ట్ ఇండిపెండెన్స్ కాలంలో లీగల్ ప్రొఫెషన్ మరియు చట్టం ఎలా ఉన్నింది అన్న దాని గురించి. ఏన్షియంట్ కాలంలో చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏన్షియంట్ ప్రొఫెషన్ law was based on customs and religious texts with kings as highest judicial authority. మన ఏన్షియంట్ కాలంలో పాతకాలంలో ఎలా ఉండిందంటే ఒక చట్టం అనేది కస్టమ్స్ కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఆ కట్టుబాట్ల మీద మరియు మతాలకు సంబంధించిన రిలీజియస్ టెక్స్ట్ లైక్ ఖురాన్ మరియు బైబిల్ మరియు ఏవైతే హిందూ సంబంధిత గ్రంథాలు ఉన్నాయో మన పురాణాలు శాస్త్రాలలో చట్టం గురించి చెప్పబడింది అన్నమాట. అండ్ హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఈజ్ కింగ్స్. రాజులు అనేవారు హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీగా ఉండేవాడు. అంటే వారు చట్టాన్ని తయారు చేసేవారు మరియు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ కూడా కింగ్స్. పురాతన కాలంలో ఈజ్ ద జ్యుడిషియల్ హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ అంటే కింగ్స్. నెక్స్ట్ వేదాస్, శాస్త్ర, ఖురాన్ సంబంధించి షరియా అంటే వేదాలు మరియు రిలీజియస్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా చట్టం అనేది నిర్ణయించబడేది. రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులు మాత్రమే చట్టానికి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట. హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఈజ్ నథింగ్ బట్ కింగ్. దేంట్లో ఏన్షియంట్ పీరియడ్లో. నెక్స్ట్ ఇన్ బ్రిటిష్ పీరియడ్లో ఎలా ఉంది, ఇంట్రడ్యూస్డ్ ఏ ఫార్మల్ అడ్వర్సియల్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళు ఒక ఫార్మల్ అంటే చట్టాన్ని ఒక చట్టబద్ధత కల్పించారు. ఒక యూనిఫార్మిటీ అంటే దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. పురాతన కాలంలో రాజులు వాళ్ళ యొక్క రాజ్యానికి మాత్రమే వాళ్ళు తయారు చేసిన చట్టం అనేది ఉండేది. కానీ ఈ బ్రిటిష్ కాలంలో మాత్రం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు దేశమంతా అమలయ్యేవి, యూనిఫామ్గా ఉంటాయి. ఇంట్రడ్యూసింగ్ ఏ ఫార్మల్ అడ్వర్సియల్ సిస్టమ్. కామన్ లా మనకు తెలిసిందే, దేశమంతా ఒకటే చట్టంగా కామన్ లా. అండ్ కోడిఫైడ్ అన్నీ క్రోడీకరించబడింది, అన్ని చట్టాలు. ఇప్పుడు వేదాస్లో కొన్ని ఉంటాయి, షరియా చట్టంలో కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని చట్టాలు ఒకే దాంట్లో క్రోడీకరించబడ్డాయి. అంటే పదం ఏది వాడబడింది ఇక్కడ, కోడిఫైడ్ అన్న పదం ఇక్కడ వాడబడింది. ఆ తర్వాత IPC, CRPC మరియు CPC అనేవి వచ్చాయన్నమాట. ఇండియన్ పీనల్ కోడ్, ఇతర చట్టాలు వచ్చాయి. లీగల్ ప్రాక్టీషనర్స్ వేర్ రెగ్యులేటెడ్ త్రూ వేరియస్ యాక్ట్. లీగల్ ప్రాక్టీషనర్ ఈజ్ నథింగ్ బట్ లాయర్ అనేవాళ్ళు రెగ్యులేట్ వేరియస్ చాలా యాక్ట్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి యాక్ట్స్ని వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. స్టార్టింగ్ విత్ లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ 1879. లీగల్ ప్రాక్టీషనర్స్ కూడా ఒక చట్టం అనేది వచ్చింది, అదే లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ 18. లీగల్ ప్రాక్టీషనర్ యాక్ట్
1879 అనేది కూడా ఈ బ్రిటిష్ కాలంలోనే వచ్చింది. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉన్నింది చట్టబద్ధత, దాని గురించి చూస్తే ద కాన్స్టిట్యూషన్ 1950 ఎస్టాబ్లిష్డ్ ఏ యూనిఫైడ్ జ్యుడిషియల్ సిస్టమ్. ద అడ్వకేట్ యాక్ట్ 1961 creates the Bar Council of India BCI and State Bar Council, unifying the profession, establishing uniform standards and ensuring the autonomy. ఒక రాజ్యాంగం అనేది వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత, మన దేశానికి రాజ్యాంగం అనేది వచ్చింది, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. (1950) మరియు అడ్వకేట్స్ యాక్ట్ 1961 అన్నవి మనకు వచ్చాయి. క్రియేటెడ్ ద బార్ కౌన్సిల్, అడ్వకేట్స్ యాక్ట్స్ ఏం చేసింది, బార్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. సెంట్రల్ లెవెల్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్ బార్ కౌన్సిల్స్ అవి ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వల్ల మనకి ఏమొచ్చాయి, ఫండమెంటల్ రైట్స్ అనేవి వచ్చాయి. యూనిఫైయింగ్ ద ప్రొఫెషన్, ఈ చట్టాలు అనేవి అన్ని షరియాకి సంబంధించిన చట్టం కానివ్వండి, హిందూ వేదాస్ మరియు శాస్త్ర సంబంధించిన చట్టాలు కానివ్వండి, ఆ బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి చట్టాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఈ చట్టాలు అనేవి తయారు చేయబడ్డాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ యూనిఫైయింగ్ ద స్టాండర్డ్స్ని కూడా ఒకే రకంగా ప్రతి ఒక్కరికి ఒకే చట్టం ఉండేటట్టు క్రోడీకరించబడింది. ఇవి డెవలప్మెంట్ ఇన్ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్లో డెవలప్మెంట్ అండ్ మరి చట్టంలో కూడా డెవలప్మెంట్. ఏషియన్ పీరియడ్లో ఎలా ఉంది, బ్రిటిష్ పీరియడ్లో ఎలా ఉంది, మరి పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ స్కోప్ గురించి చూస్తే దీంట్లో ఆర్టికల్ 19 clause 1 clause G of our Constitution of India guarantees the right to freedom of profession, occupation, trade and business. ఇప్పుడు 19 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 19 clause 1 clause G ఆర్టికల్ ఏం చెప్తుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్ అండ్ ట్రేడ్ గురించి చెప్తుంది. ఎవరికి నచ్చిన ప్రొఫెషన్లో వాళ్ళు కొనసాగవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, మరియు ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ వాళ్ళు చేయవచ్చు అన్న రైట్ మనకి ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏముంది, ఫండమెంటల్ రైట్. స్కోప్లో మనకు వచ్చే సైడ్ హెడింగ్స్ ఫండమెంటల్ రైట్స్. ఎవరీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు చూజ్ దేర్ లైవ్లీహుడ్, ట్రేడ్ అండ్ ప్రొఫెషన్. ప్రతి ఒక్క భారతీయ నాగరికుడు ఎవరైతే ఉంటాడో వారు తన జీవితం కొనసాగించడానికి, బ్రతుకు తెరువు కోసం ఎటువంటి బిజినెస్ అయినా చేయవచ్చు మరియు ప్రొఫెషన్ని ఎంచుకోవచ్చు అన్న దాని గురించి చెప్తుంది. నెక్స్ట్ లిమిటేషన్స్, అంటే ఏ బిజినెస్ అయినా చేయవచ్చు మరియు ఏ పని అయినా చేయవచ్చు, ఏ ప్రాక్టీస్ అయినా చేయవచ్చు, కానీ దానికి కూడా కొన్ని హద్దులు, కొన్ని లిమిటేషన్స్ అన్నది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పెట్టింది. ఆ లిమిటేషన్స్ ఏంటి, ఏ బిజినెస్లు చేయకూడదు, ఏ ప్రాక్టీస్ చేయకూడదు అన్న దాని గురించి మనం చూస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్, ద స్టేట్ కెన్ రిస్ట్రిక్ట్ యాక్టివిటీస్ దట్ ఆర్ హెజార్డస్, ఇమ్మోరల్ ఆర్ హార్మ్ఫుల్ టు పబ్లిక్ హెల్త్, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ లిక్విడ్. అంటే మన ప్రభుత్వాలకి రిస్ట్రిక్షన్ పెట్టే అధికారం ఉంది. వేటి మీద రిస్ట్రిక్షన్ పెట్టే అధికారం ఉందంటే హెజార్డస్, ప్రమాదకరమైన ఏవైతే బిజినెస్లు ఉంటాయో, ప్రమాదకరమైన కొన్ని ప్రాక్టీసులు అనేవి ఉంటాయి అవి కానీ, ఇమ్మోరల్ అనైతికమైన ఏవైతే నీతిమాలిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని, మరి ప్రమాదకరమైన పబ్లిక్ హెల్త్కి డ్యామేజ్ చేసేటువంటి ఏమైనా బిజినెస్ ఉంటే వాటిని చేయకూడదు. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉంటాయి, ప్రొఫెషన్స్ లైక్ మన లీగల్ ప్రొఫెషన్లో చూస్తున్నాం. టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
వితౌట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వి కాంట్ బి ఏ ప్రాపర్ అడ్వకేట్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ద స్టేట్ కెన్ మ్యాండేట్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ స్పెసిఫిక్ ప్రొఫెషన్, ఫర్ ఎగ్జాంపుల్ లా డిగ్రీ, బీసీఐ ఎన్రోల్మెంట్ ఎక్సెట్రా. ఒక లా డిగ్రీ చేయాలంటే ఖచ్చితంగా బాగా చదువుకొని అందులో సరైన క్వాలిఫికేషన్ లేకపోతే మనకు ఒక లా డిగ్రీ అనేది రాదు. దాంతోపాటు ఒక అడ్వకేట్ అవ్వాలన్నా కానీ బీసీఐలో ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాలి అండ్ ఎయిప్ ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. వితౌట్ సచ్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇండివిజువల్ పర్సన్ కాంట్ బి ఏ లాయర్ ఆర్ డాక్టర్ ఆర్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. అంటే దీన్ని కూడా రిస్ట్రిక్షన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ పాలసీ. State monopoly. The state can create monopolies excluding private citizens from specific trade businesses. State కొంతమందికి మాత్రమే కొన్ని బిజినెస్లు చేసే అనుమతి అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది. పెట్రోలియం సముద్రం నుండి వెలుగు తీసే బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ఎవరికంటే వాళ్ళకి ప్రభుత్వం అనేది అప్పచెప్పదు. కొన్ని స్టాండర్డ్స్ అనేవి చూస్తుంది. ఇక దాన్ని బట్టి ఆ బిజినెస్ అనేది కొంతమందికి అప్పచెప్తుంది. ఆర్మీలో ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ కూడా ఎవరికంటే వారికి ఇవ్వదు. వారికి సంబంధించిన స్టాండర్డ్స్ మీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. అంటే కొన్ని రకాల బిజినెస్లకు మాత్రం కొంతమందికి మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టి కొంతమందికి మాత్రమే అనుమతులు మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకున్నది డెవలప్మెంట్ ఆఫ్ లా అండ్ లీగల్ ప్రొఫెషన్. దీంట్లో డెవలప్మెంట్ ఏన్షియన్ టైంలో ఎలా ఉంది, బ్రిటిష్ పీరియడ్ ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ స్వతంత్ర అనంతరం మన దేశంలో లీగల్ ప్రొఫెషన్ మరియు లా ఎలా ఉంది అన్న దాని గురించి తెలుసుకున్నాము. దాంతోపాటు వాటి ప్రాముఖ్యత, ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, దాని గురించి తెలుసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రమాదకరమైన బిజినెస్లు, ప్రమాదకరమైన కొన్ని పనులు అయితే ఉంటాయి, అనైతికమైన పనులు కొన్ని ఉంటాయి. అటువంటి పనులు చేయకూడదు. టెక్నికల్ క్వాలిఫికేషన్, వితౌట్ సచ్ టైప్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏ ఇండివిజువల్ పర్సన్ కాంట్ బికమ్ ఏ సచ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కోర్ట్ ఆర్ ప్రాక్టీసింగ్ మెడికల్. కొన్ని రకమైన లీగల్ మరియు మెడికల్ ప్రాక్టీషనర్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం రావాలి. నెక్స్ట్ స్టేట్ మోనోపాలసీ. స్టేట్ అనేది ఖచ్చితంగా కొంతమందికి మాత్రమే కొన్ని బిజినెస్ను అనుమతిస్తుంది, చాలా మందికి ఇవ్వదు అన్నమాట. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ మై ఫ్రెండ్స్. మనం ఏ వీడియో క్రియేట్ చేసినా కానీ ఆ వీడియోకి సంబంధించి డెప్త్గా అనలైజ్ చేసి మాత్రమే మనం వీడియోని తయారు చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మరియు లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లీగల్ నోట్స్ ఛానల్ అండ్ లైక్ అవర్ లీగల్ నోట్స్ ఛానల్. నెక్స్ట్ ప్రతి క్వశ్చన్కి కింద డిస్క్రిప్షన్లో మేము నోట్స్ అనేది లింక్ ఇస్తాం. ఖచ్చితంగా నోట్స్ చూడండి. మనం చేసే వీడియోస్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.